నమస్తే అండి. మిద్దె తోటలో ఎండాకాలం వస్తుంది కదా, మల్లి చెట్లు అవి మారుస్తున్నా. జాంకాయ భలే పండింది, కోసుకుందామని నేను కొయ్యబోయానండి. అసలు ఈ నిజంగా మనకు కనపడవండి ఈ కాయలు. ఇదిగోండి ఎంత బాగా కొట్టేసిందో చూడండి. అసలు మన ఇంట్లో పక్షులు ఉడతలు వాటి ఇష్టం అండి. మేమున్నా కూడా భయపడతలా. ఎంత హ్యాపీగా ఉందంటే నాకైతే ఇది చూసినాక. నిజంగా మన ఒక్కలమే కాదు, ప్రకృతి అంతా మన ఇంట్లో అట్లా తిరుగుతూ ఉంటే మనకు ఎంతో సంతోషం. నాకు నిజం కొయ్యను, నేనెందుకు వస్తా, వదిలిపెట్ట. హ్యాపీగా ఉందోనండి. ఇటు రండి, లక్ష్మణ ఫలం 2 పువ్వులు పూసినాయి. గాలి భలే ఉందండి. ఇదిగోండి, ఇది పెద్దదవుతుంది. కుండీలో లక్ష్మణ ఫలమే మంచిగా పోసింది. ఇంకోటి ఎక్కడ ఉందండో, ఇదిగోండి ఇది చూసారా 2. మన మిద్దె తోటలో సన్ డ్రాప్ కూడా కాయలు నిలబడ్డాయి. రండి సన్ డ్రాప్ చూపిస్తా. ఈ చెట్టు చూడలా, ఇది కమలా చెట్టు అండి. నేను చూడలా. ఇది నేను అనుకున్న ఇది పుయ్యుదామని ఎన్ని మార్చాను. ఇక్కడ మనకి పనస చెట్టు ఉంటే పనస చెట్టు మీకు చూపిస్తాను. పనస చెట్టు ఏమైంది, ఇటు రండి. సన్ డ్రాప్ కాయలు నిలబడ్డాయి అండోయ్. ఇదిగోండి సన్ డ్రాప్ 3 కాయలు నిలబడ్డాయి, 4. ఇదిగోండి ఇదిగోండి, అమ్మో ఇదిగోండి కింద ఇంకా పెద్దవి ఉన్నాయండో. ఇటు రండి, ఇటు వచ్చి చూడండి. అసలు నేను ఆశ్చర్యపోతున్నా, సన్ డ్రాప్ నిలబడదు అనుకున్నాను, భలే నిలబడ్డాయి. ఇదిగోండి ఫస్ట్ టైం మన మిద్దె తోటలో సన్ డ్రాప్. వెరైటీ మొక్కలు పెంచుతాం కదా, మనకి ఇష్టం కదా. ఎంత బాగున్నాయి చూడండి సన్ డ్రాప్. ఇక్కడ 2 ఉన్నాయి. ఇదిగోండి మొత్తం ఒక 6 కాయలు, 7 నిలబడ్డాయి. ముట్టుకోను జాగ్రత్తగా. ఇదిగోండి నర్సరీ మేళా జరుగుతుందండి హైదరాబాద్లో 22 నుంచి 26 వరకు. ఎంతో నాకు సరిగ్గా తెలియదు, నేను వెళ్ళలేదు. ఇంకోటి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరుగుతుందంట. కుదిరితే దానికి వెళ్తాను. ఎందుకు అంటే నేను రెడ్ పనసాను, మిస్ ఇండియా యాపిల్ బీర్ కొనుక్కోవాలి. ఆ రెండిటికి ఒక్కదానికైతే వెళ్దాం అనుకుంటున్నాను. తెలుసు కదా నేను కొంచెం బిజీగా ఉన్నాను పనుల వలన. ఎప్పుడు వెళ్తాను, సడన్గా వెళ్తాను, సడన్గా వచ్చేస్తా. వెళ్తే మట్టుకు వీడియో తీసి పెడతా మీకు, ఓకేనా. మన మిద్దె తోటలో ఆకుకూరలు చూపిస్తాను, రండి. ఇగోండి మన మిద్దె తోటలో ఆకుకూరలు చూద్దురుగా రండి. ఇక్కడి నుంచి వస్తున్నా. చుక్క కూర, ఇది మరువం, పుదీనా ఎంత బాగుందో చూడండి. పుదీనా కోస్తా, చుక్క కూర, పాలకూరలు, కొత్తిమీర ఎంత బాగుందో చూడండి. అసలు శీతాకాలం భలే వస్తాయి కొత్తిమీర, చుక్కకూర. ఇదిగోండి 2 డిప్పల చుక్కకూర వేసుకున్నా. పాలకూర, పుదీనా, కొబ్బరి చిప్పలో మీకు చుక్కకూర చూపిస్తాను. నేను ఇక్కడ తీసుకురాలేదు, కింద మన మధ్యలో మెట్ల దగ్గర ఉంది. పుదీనా ఎంత కోస్తే అంత బాగుంటుంది. ఫస్ట్ పుదీనాతో నేను స్టార్ట్ చేస్తున్నా. పుదీనా టమాటా పచ్చడి ఇడ్లీలోకి, దోశల్లోకి, గారెల్లోకి, ఒక దాంట్లోకి అండి అన్నిటిలోకి మనం చేసుకుంటున్నాం. ఇట్లా కోసుకుంటున్నా నేను. ఇప్పుడు మీరు చూసారు ఎన్నిసార్లు కోసానో. నా వీడియోలు 1500 ఉన్నాయి. అసలు ప్రతిదీ ఉంటుందండి. మీకు వచ్చిన డౌట్లన్నీ మన ఛానల్లో ఉన్నాయి. ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి అలా వీడియో తీశాను. ఇంకొకటి చెబితే మీరు ఆశ్చర్యపోతారు. ఇంకొకటి చెప్తా. నేను ఏమనుకుంటానో చెప్పనా, భగవంతుడు నాకేదన్నా వచ్చిందనుకోండి, మీ అందరికీ చెబుతానికే నాకు భగవంతుడు నాకు చెప్తాడు అనిపిస్తుంది. మొన్న 20 రోజులు నాకు కుడికన్ను బాగా అదిరిందండి. కుడికన్ను వెనక అమ్మమ్మ వాళ్ళు కుడికన్ను అదిరితే బ్యాడ్ అది ఇది అనేవారు. రోజు అనుకునేదాన్ని, భగవంతుడా నాకు ఎందుకో కుడికన్ను అదురుతుంది అని అనుకునేదాన్ని. అనుకుంటా రోజు చదువుకున్నా. నేను ఈ గూగుల్లోనే నేను డౌటు
ఎందుకు ఇట్లా వచ్చిందంటే డాక్టర్స్ మంచి సలహా చెప్పారు దాంట్లో. ఏమని, మనిషికి బాడీలో ఎలక్ట్రాల్స్ తగ్గితే మనకి ఇట్లా అదురుతుంది అని. అలా నేను అంకుల్ని ఎలక్ట్రాల్ తెచ్చిపెట్టమన్న సాచెస్ 3 రోజులు తాగానండి. తాగితే 20 రోజులు నేను ఇబ్బంది పడ్డ కుడికన్ను అదురుడు తగ్గిపోయింది. నిజంగా ఇది ఒక మిరాకిల్ లాగా జరిగింది. ఆంటీ సోది చెప్పింది అనుకోకుండా ఎంజాయ్ చేయండి. పుదీనా కోస్తున్నా. ఇలా పుదీనా కోస్తూ మీతో కబుర్లు చెప్తుంటే నాకు భలే సంతోషం వేస్తుందండి. ఏయో చెప్పాలనుకుని మిద్దె తోటలోకి వస్తాను. ఎంత హ్యాపీగా ఉంటుందోనండి మిద్దె తోట. అందుకే అందరూ మొక్కలు పెంచుకుని ఇలా కోసుకోవాలని కోరుకుంటా ఎప్పుడు. ఇదిగోండి ఎంత పుదీనా వచ్చిందో చూడండి. చక్కగా కిలో టమాటాలు కొంటాను. పెద్దవి కొనాల్సిందే, పచ్చడికి చేసేస్తాను. మా నాన్నగారికి భలే నచ్చుతుంది నిజంగా మా మిద్దె తోటలో కూరగాయలతో వంటలు చేస్తా అంటే. ఇదిగోండి చుక్కకూర కోస్తానే. మెంతికూర కూడా ఉందండి బాబు, మన ఇంట్లో బోళ్ళని ఆకుకూరలు ఉన్నాయి. మెంతికూర కూడా కోసి బంగాళదుంప మెంతికూర వండుతాను. ఈ తోటకూర కోసానండి. తోటకూరలో వేస్తా. పాలకూర చూసారా ఎట్లా ఉందో అసలు. పాలకూర అదుర్స్ అంటే అదుర్స్. ఇగోండి అక్కడ పుదీనా ఉంది, కొయ్యాలండి. ఇగో లెగిస్తాను కొందాం. ఆకుకూరలు పుదీనా చాలు నాకు. చిక్కుడుకాయలు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, చెర్రీ టమాటా. ఇటు రండి. అసలు ఏమండి ఈ చెట్లు నిజంగా మనం మెచ్చుకుంటున్నామని అసలు ఇరగ కాస్తున్నాయి. ఇదిగోండి మర్చిపోయా చూపిస్తా. ఇదిగోండి పుదీనా ఎంత వచ్చింది. ఇదిగోండి కొత్తిమీర చూడండి ఎంత బాగుందో, పచ్చగా ఎంత అందంగా ఉందో కొత్తిమీర. ఇదిగోండి పక్షులే, మన ఇంట్లో పక్షులు చెప్పాక వాటి ఇష్టం, హ్యాపీగా తినేస్తున్నాయి. ఇదిగోండి అప్పుడప్పుడు నేను తింటున్నా, నాకు దొరికినాయి నేను తింటున్నా. ఇదిగోండి భలే ఉన్నాయి. ఆకులు లేనప్పుడు మెగ్నీషియం సల్ఫేట్ మనం మట్టిలో కలిపితే చిగుర్లు వస్తున్నాయి. రండి ఇట్లాగే వచ్చేసేయండి. టమాటాలు కోసేసుకుందామండి. ఇక్కడికి ఎండిపోయింది. ఈ చెట్టు తీసేస్తా, వాళ్ళ ఈ చెట్టు తీసేస్తా. ఇక్కడికి ఎండిపోయింది. కోసేసుకుని కోసుకొస్తా. అక్కడికి పదండి. ఆ చెట్లు అంకులు ఇది చూసారుగా, నేను కోసుకుని వచ్చేస్తా టమాటాలు అక్కడికి. ఇంకో టమాటా పందిరి దగ్గరికి పదండి. టమాటా చెట్టు పందిరి కట్టానండి చూడండి, ఇటే వచ్చేస్తుంది. ఇంకో కర్ర కూడా కట్టేస్తా. వెనకమాల పిల్లలు ఆడుతున్నారు, ఏమనుకోవద్దు. మన కాఫీ చెట్టు చూడండి, అబ్బా అసలు కొమ్మ చూడండి, ఈ కొమ్మలు చూడండి, అబ్బబ్బబ్బబ్బా ఎటు చూసినా కాఫీని. అమ్మ నన్ను కాఫీ కాయలు నిలబడ్డాయండి. ఇదిగోండి 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 అక్కడ కనపడుతున్నాయా? అదిగోండి ఆ కొమ్మనంతా నిలబడి. ఎప్పుడు పువ్వు పూసిందో నాకు కనపడలేదండి. కనపడ్డాయండి ఎక్కడ? ఇదిగోండి ఈ కొమ్మన చూసారండి. కాఫీ ఫ్లవర్స్, కాఫీ కాయలు నిలబడ్డాయి. చెట్టు అంతా పువ్వేనండి అసలు. అబ్బా భలే ఆనందంగా ఉందండి నాకు. ఈసారి కాఫీ నిజంగానే విత్తనాలని మనం పండిస్తాము, కోసుకుని కాఫీ చేసుకుందాం. సూపర్గా ఉంది కాఫీ చెట్టు, చాలా బాగుంది. అది బత్తాయి, మామిడి అన్నీ పూలు పోస్తున్నాయి. ఇటు చూడండి, ఇటు వచ్చేసింది. ఇంకేం చేయాలి, ఇంకో కర్ర కట్టాలి, చూద్దాం. ఈ టమాటాలు కోసేస్తానే. అబ్బా అసలు టమాటా అంటే ఇదండి. ఇక్కడ చూడండి ఎట్ట పండిపోయినాయో. ఇవి లేట్ అవుతుంది, మీకు కోసి చూపిస్తా, మీరు చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి. చాలా ఉన్నాయి. ఇదిగోండి అసలు మొత్తం నిదానం కోస్తానే. కోసేసి చెట్లు తీసేయాలి, పోయిన చెట్లు తీసేస్తా. ఏమున్నాయండి బాబు,
ఏమి టమాటాలండి, ఈ చిక్కుడుకాయలు ఉన్నాయి. అబ్బో వాళ్ళ లేటే మీకు. ఏం కాసినాయండి చెర్రీ టమాటా. అన్నీ కోస్తాను. టమాటాలు, ములక్కాయలు, పుట్టడు కోసాను. ఇంకా ఉన్నాయి కాయలు. ఈ మండలు ఎండిపోయిన వాటిని కట్ చేసేసుకుంటాను. అబ్బో అసలు ఎన్ని కాసినాయండి నిజంగా. అసలు పచ్చడి టమాటాలకు కూడా పుదీనాతో మన కాయలతోనే చేసేయచ్చు. ఇగోండి ఇప్పుడు ఇన్ని వచ్చినాయి, చాలా వచ్చినాయి. ఇగోండి గుత్తులే. ఈసారి ఇక్కడ వేరే పంట పెడదాం. ఏం పెడతానో ఆలోచిస్తా. మల్లి చెట్లు పెడదామా, దొండ చెట్లు పెడదామా. పిచ్చి పిచ్చికి కాసినాయండి బాబు. మనం 12x12 గ్రో బ్యాగే యూనివర్సల్ సాయిలు మేకల ఎరువు వేసాను. ఈసారి మేకల ఎరువు దొరికింది నాకు. ఒక 5 బస్తాలు తెచ్చుకున్నాను, మట్టిలో కలిపేసా. అసలు ఎన్ని కాయలండి బాబోయ్, ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఇగోండి కిలో టమాటాలు వచ్చినాయి. చెట్లు ఇంకా కొన్ని పచ్చగా ఉన్న చెట్లు ఉంచుతాను, మిగతాయి కట్ చేసేస్తాను. ఇగోండి ఈ వంకాయలు మట్టికి తెల్ల వంకాయలు ఎందుకేనో ఈసారి మనకి మచ్చలు వస్తున్నాయండి. ఎందుకేనో తెలీదు. ఇదేదో ఫంగస్ ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటుంది గ్యారంటీగా. ఇంగ వేస్తాను, చూద్దాం. అన్నీ అట్లాగే ఉన్నాయి. అవతల చెట్టు ఇది బాగున్నట్టుంది, పచ్చడి చేసేస్తా. ఇగోండి ఈ 2 బాగానే ఉన్నాయి, తెల్లగానే ఉన్నాయి. ఆ చెట్టే ఏదో మనకు తెలిసింది చేసుకుంటామే. ఇప్పుడు చెప్పాను కదా, కూరకైతే వచ్చేస్తాయి. ఇంట్లో కూడా ఉన్నాయి. ఇదిగోండి అసలైన వంగ చెట్టు. అక్కడ తీసుకొస్తాను, అక్కడ గట్టు మీద పెట్టుకొస్తా. ఇదిగోండి మన కుండీని ఎంత ఈజీగానో లేపేస్తానో చూడండి. ఇంతే, అవసరం మీకు చూపించాలి మరి. మంచిగా ఎంత బాగున్నాయండి. కోసుకుందాం. ఈ బ్లాకే ఈసారి ఎక్కువ ఇవే పెట్టాను వంగ. కోస్తా మళ్ళీ ఆటి ప్లేస్లో పెట్టేస్తా. ఇదొక వంగ, ఆ వంగ చెట్టులో పెట్టేస్తా. ఈలోపు అక్కడ గులాబీ పువ్వు చూడండి ఎంత ఈ బాగా పూసినాయి. ఇంకా చెప్పే పని లేదు. అక్కడ ఒక మంచి గులాబీ ఉంది, అక్కడ గులాబీ చూపిస్తాను. ఆ గులాబీ చూడండి లోపు, అది భలే వాసన వస్తుంది. చాలా బాగున్నాయి. ఇదిగోండి పచ్చ కనకాంబరాలు, మామూలు కనకాంబరాలు. జ్యోతి బాగా పూసినాయి. నీకు ఇష్టం కదా కనకాంబరం పువ్వులు అంటే. మన సబ్స్క్రైబర్ అండి, మన కుటుంబ సభ్యురాలు జ్యోతి. ఆంటీ కొయ్యి అంటుంది పద్దాక. ఒక్కసారి మల్లి చెట్లని ఇట్లా పెట్టాను. కింద ఉన్నాయి, పైన ఉన్నాయన్నీ ఒక పక్కకు లాగాను. వీటిల్ని అక్కడ పెడదామా టమాటా ప్లేస్లో అని ఆలోచిస్తున్నా. చూస్తా. ఒకసారి సపోటా కాయలు చూడండి, 100 రూపీస్ టబ్లో పెట్టాను. ఎంత బాగున్నాయో చూడండి. ఎంత బాగున్నాయో. ప్లేస్ లేదండి మేము నడుస్తానికి కూడా. ఇదిగోండి కమలా నిమ్మ ఎన్ని బుట్టడి కాయలు కోసాం కదా, మరలా పువ్వులు, చిగుర్లు ఎంత బాగున్నాయో చూడండి. నేను ప్రతి 2 రోజులకు ఒకసారి కోడిగుడ్లు నూనె ఇచ్చేస్తున్నా, కలిపేసి స్ప్రే చేస్తున్నా. మొక్కలన్నీ బాగున్నాయి. ఎక్కడో కొన్ని చోట్ల చిక్కుడుకాయలు ఎన్ని ఉన్నాయో. ఇటు చూడండి ఒకసారి, సపోటాలు చూడండి. ఈ గుత్తు చూడండి. పాస్మేట్ కొడతాను నేను. 29 ఎగ్జిబిషన్లో వాళ్ళ షాపు చూపిస్తాను. అట్లాగే రండి. ఇదిగోండి ఇక్కడి నుంచి కోసుకెళ్ళిపోదాంలేండి బాబు. చిక్కుడుకాయలు
నాకు విత్తనానికి కావాలి, విత్తనానికి ఒకటి వచ్చింది. ఇవన్నీ కోసేద్దాం. ఎన్ని చిక్కుడుకాయలు ఉన్నాయో అసలు. మా నాన్నగారికి ఇష్టం చిక్కుడుకాయ టమాటా వేస్తాను, ఏం చేస్తానో చెప్పిన మాట మట్టికి నేను వంటల్లో వీళ్ళకి ఒకటి చెబుతున్నాను, వెళ్ళి నేను వంటింట్లో ఇంకో కూర వండి పట్టుకెళ్తున్నా. అంకుల్ అంటారు, శ్రీమంత్ అంటారు, అమ్మ చెప్పిన వంట చేయదని. మా యశ్వంత్ అయితే ఏమన్నాడు పాపం, ఏది పెట్టినా తింటాడు. అంకులు తింటారండి, అంకులు తినరని కాదు, అందరూ తింటారు. ఇదిగోండి ఇటురండి. మనకి ఆశ ఎక్కువ అండి, నాకు చాలా ఆశ ఎక్కువ. మొక్కల్ని బాగా పెంచాలని ప్లేస్ లేకపోయినా ఎక్కడో చోట ఇరికిచ్చి బీర మొక్కలు పెట్టేశాను. ఇప్పుడు బీర వచ్చేస్తే ఇది అయిపోగానే బీర రెడీగా. అసలు ఏం కాసినాయండి నిజంగా. పెట్టిన 4 మొక్కలే కానీ చిక్కుడుకాయలు ఎన్ని కాసినాయో. ఈసారి కాయలు ఇత్తనాను పుంజుకుంటా. ఎన్ని చిక్కుడుకాయలు విపరీతంగా వచ్చినాయి మనకి 4 చెట్లకే. మొక్కలకి ఆంటీ నూనె ఎంత ఇస్తారన్నారు. మొక్కలకి కొంచెం నూనె, ఒక కోడిగుడ్డు ఇచ్చినా కూడా చాలు. కోడిగుడ్డులో ప్రోటీన్స్ అన్నీ ఉండే. అటు వెళ్దాం, అటు ఇంకా ఇరగ్గాసినాయి. ఇదిగోండి ఈ కుదురు ఎట్లా ఉన్నాయి చూడండి. ఈ కుదురు చిక్కుడు, ఈ కుదురు ఇట్లా 365 రోజులు కాస్తాయి. ఇది టేస్ట్ ఉంటుంది. ఈ చిక్కుడు కూడా కుదురు ఇట్లాగే కాస్తాయి. ఇదిగోండి ఇక్కడెక్కడ ఉన్నాయి చూసారా. ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి. అబ్బా ఈసారి చిక్కుడుగా ఎగురిగా వచ్చేసినట్టున్నాయండి బాబు. ఏమండి నేను ఈ పనులు చేస్తుంటే నాకు ఈ శారీ ఇన్కన్వీనియంట్గా ఉంది. షర్ట్ వేసుకుని కొత్త బాగుంటుందో నా కంగారికి. అమ్మా దొండలు పెట్టాను. మనకి బఠానీ కాసింది. ఇదిగోండి బీన్స్ ఉన్నాయి, బీన్స్ కూడా కోసుకుందాం రండి. ఇదిగోండి బీన్స్ బాగానే వస్తాయి. పెట్టుకున్నా నేను బీన్స్. నాకు 4 వచ్చినా నాకు సూపుల్లోనూ ఏటిల్లోనూ వేస్తున్నాయి. ఇదిగోండి ఎన్ని ఉన్నాయి చూడండి. మళ్ళీ 2 మొక్కలు పెట్టుకున్నా. వెజ్ బిర్యానీలోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది. మొన్న ముల్లంగి సాంబార్ పెట్టా. ముల్లంగి ఆకుకూర చూపిస్తానన్నాను, నేను వండేసుకున్నాను. ఏమనుకోవద్దు, ఇంకోసారి చూపిస్తానే. నాకు టైం లేక వండేసాను. ఎన్ని చిక్కుడుకాయలు చూడండి అసలు ఎన్ని కాసినాయో. వంగ తోట రెడీ అయిపోతుంది. ఇక్కడ కట్ చేసేయచ్చు. భలే కాసింది, భలే విత్తనం, సూపర్ డూపర్ విత్తనం. ఎంత నాటు చిక్కుడు వస్తున్నాయి. ఇదిగోండి ఇన్ని వచ్చినాయి. పదండి టేబుల్ మీద పోసి చూపిస్తాయి ఎన్ని వచ్చినాయో. వంగ మొక్కలు చూసారు ఎట్లా ఉన్నాయో, ఎంత బాగున్నాయో వంగ. బిలంబి ఉసిరి కూడా బాగుంది. అక్కడ బిలంబి ఉసిరి అక్కడ బాగా వస్తుంది. సీమచింత పువ్వులు వస్తున్నాయి. సీమచింత పువ్వులు చూద్దరు కానీ రండి. ఇదిగోండి ఈ స్ట్రాబెర్రీ గోవా చూడండి. గుత్తులు ఎన్ని కాస్తాయో. వీటిల్ని నేను పసిపిల్లల్లాగా చూస్తానండి. అందుకు ఇవి ఇలా నాకు ఇలా కాయలు కాస్తున్నాయి. అసలు ఈ గుత్తులేంటండి బాబు. చెట్టు అంతా గుత్తులేనండి. స్ట్రాబెర్రీ గోవా అసలు చాలా బాగుంది. ఇదిగోండి ఇక ముగించేద్దాం, లేట్ అయిపోయింది.
పువ్వులు కూడా కోసుకెళ్ళాలి, భగవంతుడికి స్నానం చేసి వచ్చి కోస్తా. ఇగోండి అసలు మన గిన్నెమాలతి అయితే విపరీతంగా పోస్తుంది, చాలా బాగా పోస్తుంది గిన్నెమాలతి. మన మిద్దె తోట ఉంటే ఎన్నో లాభాలు. మిరియాలు పండించుకున్నా, నిజంగా నేను పండించిన పంటలు అసలు ఒకటేంటి, మిరియాలు, వాము, మన వెల్లుల్లి ఒకటేంటి. ఇగోండి ఇప్పుడు పుదీనా, కొంచెం చుక్కకూర, చెర్రీ టమాటా, చిక్కుడుకాయలు 1/2 కిలో వచ్చినాయి, వంకాయలు 1/4 కిలో వచ్చినాయి. హ్యాపీగా కూరలు వండుతా. ఏం కూరలు వండుతానో తెలీదు, కాకపోతే ఇదైతే పచ్చడి చేస్తా. పుదీనా వేరుశనగ పప్పు వేసి చేస్తాను, చాలా బాగుంటుంది. ఇవేమో చిక్కుడుకాయ టమాటా వండుతా, వంకాయ ఫ్రై చేసేస్తా. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి, బై అండి. ఇదిగోండి మర్చిపోయా, ఇదిగోండి పనస చెట్టు గురించి చెప్తానన్నాను కదా, అసలు ఎంత బాగా పెరిగిందోనండి. ఈ మండ ఇక్కడ నుంచి తెగులు వచ్చేసి మొత్తం చచ్చిపోయింది. ఇది కొంచెం మిగిలింది. ఈ జామ చెట్టు సడన్గా ఎండిపోతుందని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ప్రత్యేకంగా చూస్తే ఎంత బాగా చిగుర్లు వస్తున్నాయో చూడండి. వీటికి మిల్లీ బగ్స్ అన్నీ వచ్చినాయి, అన్నీ పోయినాయి, స్ప్రే చేసేస్తాయి. నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు, సర్ఫ్ నీళ్ళు మామూలు నీళ్ళతో స్ప్రే చేయండి, రోజు మనం స్నానం చేసినట్టు చెట్లకు స్నానం చేయించితే మొత్తం పురుగు అంతా పోతుంది, లేదు అంటే వేప నూనె కొట్టండి. ఇదిగోండి కొబ్బరి చిప్పల్లో చుక్కకూర చాలా బాగా పెరుగుతున్నాయి.